మీ అందరికీ తెలుసు కదా, నేను థాయిలాండ్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్కి వెళ్ళాను అని. ఆ వీడియోలోనే చెప్పాను చాలా ఐటమ్స్ కొన్నాను అని. అసలు నేను ఏం కొన్నాను, నాకు వర్తా కాదా, అవన్నీ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియోని డెఫినెట్గా లైక్ చేసి చూసేయండి. అండ్ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్ఎన్ఏ లైఫ్ మన జీవితం. సో ఈ యాంటీ స్కిప్ బాత్ మ్యాట్ ఫుడ్ స్క్రబ్బర్ లాగా కూడా చాలా హెల్ప్ అవుతుందండి, చాలా బాగుంటుంది. నేను ఎప్పటి నుంచో కూడా ఆన్లైన్లో పెడదామని అలా మర్చిపోతున్నాను, లేదా ఏదో ఒక రీజన్తో పెట్టట్లేదు. ఇంకా ఎగ్జిబిషన్లో చూడగానే ఫస్ట్ థింగ్ నేను చేసింది ఈ బాత్ మ్యాట్ని కొనటమే. అండ్ నాకు చాలా నచ్చింది. సేమ్ ప్రాబ్లము, నేను వెళ్ళిందే లాస్ట్ 2 days కాబట్టి నాకు నచ్చినవి పెద్దగా అంటే లైక్ నాకు కలర్స్ కూడా నచ్చాలి, అలా బ్లూ ఒక్కటే ఉంది, వేరేవంత నచ్చలేదు. సో అదొక్కటి తీసుకొచ్చాను అనమాట. అది నాకు 500 రూపీస్ పడింది ఆఫ్టర్ బార్గెనింగ్. ఇది ఒక కిడ్స్ షాప్ అనమాట. అందులో స్టేషనరీ, టాయ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఒకే దానిలో తీసుకున్నాను. నాకు కొన్ని ప్రైజెస్ గుర్తులేవండి. ఈ వీడియో మీకు ఆల్రెడీ ఐడియా ఉంటే నేను మోర్ దాన్ ఏ వీక్ తర్వాత చేస్తున్నాను కదా, సో కరెక్ట్గా గుర్తులేదు. కానీ ఇది నాకు అరౌండ్ 150 రూపీస్ ఆర్ 120 రూపీస్ పడింది. ఇవి క్రేయాన్స్. నేను ఫస్ట్ మ్యాజిక్ పెన్స్, జెల్ ఇలాంటివి అనుకున్నాను, కాదు కిడ్స్ కోసం అని చెప్పి క్రేయాన్స్ అనమాట. చాలా బాగున్నాయి. ఈ స్పెట్స్ సరదాగా మా బాబు కోసం తీసుకున్నాను. మా బాబుకి చాలా ఇష్టము స్పెట్స్ అంటే. సో 100 రూపీస్వి 80 రూపీస్కి అడిగి తీసుకున్నాను. ఈ బస్ కూడా అరౌండ్ 700 ఆర్ 800 చెప్పారు. చాలా స్మూత్గా చాలా బాగుందండి. ఫస్ట్ వద్దనుకున్నాను ప్రైస్ ఎక్కువ అని, బట్ 400కి బార్గెన్ చేసి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ వెట్ మ్యాట్స్. ఇవి ఇంతకు ముందు కూడా మేము ఆల్రెడీ ఒక 4 పర్చేస్ చేసాము. ఒక గేటెడ్లో అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళినప్పుడు ఎగ్జిబిషన్ లాంటిది పెడితే మాకు చాలా నచ్చాయి అన్నమాట. అందుకని ఇక్కడ కూడా పర్చేస్ చేశాను. ఇది అరౌండ్ 300 చెప్పారు ఒక్కొక్కటి. నేను బట్ 2 కూడా 500 అంటే ఒక్కొక్కటి 250 ఈచ్ నేను బార్గెన్ చేసి పర్చేస్ చేశాను అనమాట. ఇలాంటివి కనుక ఉంటే హెల్ప్ అవుతాయి, ఖచ్చితంగా తీసుకోండి. అండ్ ఈ బ్యాంగిల్స్ వచ్చేటప్పటికి కరెక్ట్గా ఏ స్టోర్ అనేది గుర్తు, అంటే బ్యాంగిల్ స్టోరే, బట్ రాజస్థానీనా పంజాబీ అని కరెక్ట్గా గుర్తులేదు. వాళ్ళు కూడా 700 ఆర్ 800 చెప్తే దాన్ని నేను బార్గెన్ చేసి ఫైనల్గా 400కి తీసుకున్నాను. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. నాకు ఈ ఎగ్జిబిషన్ ద్వారా అర్థమైంది ఏంటంటే, కొన్ని మనం బాగా నచ్చి కొనేస్తాము, తర్వాత వర్త్ కాదు, కొన్ని ఇంకా పెట్టాల్సింది అనిపిస్తుంది. ఇవి నాకు మా ఆపోజిట్ హౌస్ కజిన్ లాగా అని చెప్తా కదా తనకి. సో ఈచ్ వన్ 200 రూపీస్ పడ్డాయండి. 2 400 రూపీస్ శారీ పిన్స్ ఇవి తీసుకున్నాను. ఈ బ్రేస్లెట్ వచ్చేటప్పటికి 150 రూపీస్ అండి. సో నాకు చాలా నచ్చింది. ఇంటికి వచ్చాక రీగ్రెట్ ఏంటంటే అరే ఇంకొకటి తీసుకోవాల్సింది కదా అనుకున్నాను. సో నాకు చాలా నచ్చింది. ఇది హెయిర్ క్లిప్ నార్మల్ది. ఇది 200 రూపీస్ పడింది. కొన్ని చోట్ల ఫిక్స్డ్ అనమాట ఈ క్లిప్స్. ఇలాంటివన్నీ ఒక పెద్ద షాప్ లాగా పెట్టారు ఒక 2 ప్లేసెస్లో. మనకి నచ్చితే తీసుకోవడం, లేకపోతే లేదు, బట్ ఫిక్స్డ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఈజిప్ట్ స్టోర్ లాగా పెట్టారు. అక్కడ డేట్స్, చాక్లెట్స్ ఇవన్నీ పెట్టారు. సో డేట్స్ తిన్నప్పుడు నాకు చాలా నచ్చి ఈ బాక్స్ తీసుకున్నాను. 500 రూపీస్. బార్గెనింగ్ లేదు, బట్ 3 కనుక 1500 పెట్టుకుంటే ఇంకొకటి ఫ్రీ అన్నారు, 3+1. అన్నేం తింటాంలే అని నేను కొనలేదు, బట్ ఇంటికి వచ్చాక అందరికీ తిన్నాక ఇంకొకటి తీసుకోవాల్సి అనిపించింది. నెక్స్ట్ ఈ బెడ్షీట్స్ అండి. సో వాళ్ళు ఏమన్నారంటే ఒకటి అయితే కనుక 1000 రూపీస్, బట్ 2 తీసుకుంటే కనుక 1500 అన్నారు. బట్ స్టిల్ నేను బార్గెన్ చేసి ఫైనల్గా 1200 రూపీస్కి తీసుకున్నాను. ఫస్ట్ నేను 4 అనుకున్నాను, బట్ డౌట్ ఉంది నాకు. అరే లైక్ వాళ్ళు చూపించేవి బాగానే ఉంటాయి, బట్ ఈ ప్యాక్స్లో పెట్టినవి బాగుంటాయా లేవో, ఎలాగో నెక్స్ట్ డే వస్తాను కదా అని 2 తీసుకొచ్చాను. తీరా చూస్తే చాలా అంటే చాలా బాగున్నాయి. ప్లస్ ఇవి సూపర్ కింగ్ సైజు, అంటే 6x6 కాదండి, 7x9. నిజంగా వాళ్ళు చెప్పినట్టే ఉంది. అండ్ క్వాలిటీ కూడా బాగుంది. ఒక బెడ్షీట్కి 2 పిల్లో కాస్ నార్మల్గానే. సో 2 1200, చాలా బాగా నచ్చాయి. సో నెక్స్ట్ డే నేను ఫస్ట్ అదే స్టోర్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాను, బట్ మేము వెళ్ళింది లాస్ట్ డే అండ్ ఈవినింగ్ చాలా లేట్గా వెళ్ళాము అన్ఎక్స్పెక్టెడ్గా. మేము అక్కడికి వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ క్లోజ్డ్ అనమాట. ఇంకొక 1 or 2 ఉన్నాయి, కొనేలాగా కూడా లేవు. సో ఇంకొక 2 తీసుకుంటే బాగుండేది అనిపించింది. 600 రూపీస్కి నాకు క్వాలిటీ కానీ. అండ్ ఇంకొకటి ఏంటంటే పిల్లో కాస్ట్ కూడా. జనరల్గా కొన్ని పిల్లోస్ పెద్దగా ఉండి కవర్స్ చిన్న ఉంటాయి, ఇవి చాలా అంటే చాలా పెద్దగా, అంటే లైక్ మా పిల్లో సైజెస్కి చాలా అంటే చాలా నీట్గా సరిపోయినాయండి. మాకు అసలు ఫస్ట్లో మేము పిల్లో కాస్ట్ కొనాలంటే నేను మళ్ళీ అమెజాన్లో విడిగా ఆర్డర్ చేసేదాన్ని, వచ్చిన బెడ్షీట్స్కి సరిపోయేవి కాదు. సో ఆ విషయంలో ఇది రిగ్రెట్ ఫీల్ అయ్యాను, ఇంకొక పెయిర్ తీసుకోవాల్సింది అని చెప్పి.
ఈవెన్ మా నైబర్స్, కలీగ్స్ వాళ్ళందరూ కూడా చెప్పారన్నమాట. సో, ఎప్పుడైనా మీకు ఇలాంటివి కనిపిస్తే నేను చేసిన ఒకే ఒక మిస్టేక్ ఏంటంటే, ఈ ప్యాక్‌ని అక్కడే అన్‌ప్యాక్ చేసి వాళ్ళని చూపించమని అడిగుండాల్సింది. నేను చూస్తుంటే డెఫినిట్‌గా ఇంకో 2 తీసేసుకొని ఉండేదాన్ని. బట్ ఆ హడావిడిలో లేట్ అయిపోయింది అయన్నీ ఆలోచిస్తూ నేను తీసుకోలేకపోయాను. సో, మీరు కూడా ఇలాంటివి పెట్టినప్పుడు 1కి 2 సార్లు చూసుకొని నచ్చితే గనక ముందే తీసుకోండి. సో, ఇది బాంబే డైయింగ్ చూసారు కదా! అక్కడ మనకి మొత్తం అంతా డిస్‌ప్లే చేసే పెట్టారు. సో, ఇలాంటివి చాలా బాగున్నాయి. అండ్ నాకు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జస్ట్ 2 డేస్ ముందు తెలిసింది ఫ్రైడే. ఇమ్మీడియేట్‌గా నేను సాటర్డే వెళ్ళి మీ అందరికీ ఐడియా ఉంటే ఇమ్మీడియేట్‌గా నేను చేశానన్నమాట వీడియోని. నా వీడియో చూసి మన సబ్స్క్రైబర్స్ ఒకళ్ళిద్దరు నెక్స్ట్ డే వెళ్లారు. మీరు కమెంట్స్ చూస్తే అర్థమైపోతది. నాకు వాళ్ళక్కడ తెలీదు వచ్చారని చెప్పి. బట్ తర్వాత కమెంట్‌లో పెట్టారు, ఈరోజు నేను కూడా వచ్చాను అది ఇది అని చెప్పి. సో, ఇంకెవరికైనా కానీ ఇలాంటి ఎగ్జిబిషన్స్ కానీ ఏమైనా తెలిస్తే మన కామెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. డెఫినెట్‌గా నేను వచ్చి మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా వీడియో చేస్తాను. అండ్ రిగ్రెట్ అయితే ఈ చిప్స్ అండి. అక్కడ ఫుడ్ ఐటమ్స్ రిలేటెడ్ అన్నీ కూడా టేస్ట్‌కి ఇచ్చారు. ఏమైనా కావచ్చు. వాళ్ళు పెట్టినప్పుడైతే చాలా బాగున్నాయి నిజంగా జెన్యూన్‌గా. సరే కదా అని చెప్పి ఇలాగే రాగి చిప్స్, కరివేపాకు చిప్స్ అసలు మేము వద్దు ఎందుకులే అనుకుంటూనే టేస్ట్ బాగున్నాయి కదా అని తీసుకున్నాము. ఈచ్ వన్ 100 రూపీస్‌కి. బట్ ఇంటికొచ్చిన తర్వాత అస్సలు నచ్చలేదండి. నెక్స్ట్ మీ అందరికీ తెలిసుంటది, మా హస్బెండ్‌కి బ్రేస్లెట్స్ అంటే చాలా ఇష్టం. ప్రీవియస్‌గా కూడా నేను కపుల్ ఫ్రెండ్లీ బ్రేస్లెట్స్ అని చెప్పి ఒక వీడియో కూడా చేశాను కదా! సో, అక్కడ ఐ థింక్ థాయిలాండ్‌దే అనుకుంటా. ఇది అరౌండ్ 500 రూపీస్‌కి బార్గెయిన్ చేసి తీసుకున్నామండి. సో, ఇలాంటి అన్ని రకాలు తను ట్రై చేస్తారు బ్రేస్లెట్స్ వరకు. తనకి చాలా నచ్చుతాయి వాచెస్ అండ్ బ్రేస్లెట్స్. ఇవి పీకన్ నట్స్. ఇవి చాలా ప్రైస్ ఉందండి. నేను ఫస్ట్ టైం చూడటము, బట్ టేస్ట్‌కి ఇచ్చినప్పుడు బాగుంది. ఇవి 250 గ్రామ్స్ 1000 రూపీస్, అంటే కేజీ 4000. బట్ టేస్ట్ బాగుంది. ఇంటికి వచ్చాక కూడా వర్త్ అనిపించింది. యాజ్ యూజువల్ మన అమ్మాయిలకి నెయిల్ పాలిష్ పిచ్చి కదా! మీకు నెయిల్ చూస్తే అర్థమై ఉంటుంది, అది ఎగ్జిబిషన్లో ట్రై చేసిందే నేను. నాకు ఈచ్ వన్ వచ్చి 100 రూపీస్ చెప్పారు. కాదు సారీ 80 రూపీస్ చెప్పారు. 240 కదా! నేను 200కి బార్గెయిన్ చేసి తీసుకున్నాను. నెక్స్ట్ ఇది ఒక కంప్లీట్ స్టోరు. ఇది కూడా బ్యాంకాక్ స్టోరు. ఇది మా బాబు మా హస్బెండ్ ఇద్దరు వెళ్ళగానే కీ చైన్ బాగుందని దీన్ని తీసుకున్నారు. నెక్స్ట్ ఏంటంటే జనరల్‌గా నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, నేను ఇయర్ రింగ్స్ జనరల్‌గా నార్మల్‌వి పెట్టను. నాకు పడవన్నమాట. ఎప్పుడో తప్ప అకేషన్స్‌కి. ఎందుకు కొంటానో తెలీదు. ఇలా స్టడ్స్ చూసినప్పుడు చిన్న చిన్నవి భలే క్యూట్ అనిపించి కొనేస్తుంటాను. అవి ఎప్పుడు పెడతానో కూడా తెలీదు. బట్ ఈ ఎంటైర్ షీట్ వచ్చేటప్పటికి నాకు 150 రూపీస్ అలా పడింది. అండ్ ఈ బ్రేస్లెట్ వచ్చి ఐ థింక్ 250 ఆర్ 200 రూపీస్. ఈ బ్రేస్లెట్ మాత్రం చాలా అంటే చాలా నచ్చిందండి. నేను ఇలాంటిదే ఏఎంబీ మాల్‌లో 1000 రూపీస్ పెట్టి కొన్నాను. కొన్ని చోట్ల 50, 100కి కూడా ఉన్నాయి. జస్ట్ డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ అండ్ డిపెండ్స్ ఆన్ ద ఐటమ్ కూడా. ఈ మగ్ వచ్చేటప్పటికి 100 రూపీస్ అండి. ఇవి కొన్ని ఫిక్స్డ్ అనమాట, మనం ఏం మార్చలేము. మా బాబు చూడగానే 2 సైడ్స్ హోల్డ్ ఉంది కదా, హోల్డర్ ఉండేటప్పటికి ఇది కావాలి అన్నాడు. యూస్ చేసినా చేయకపోయినా వాడికి నచ్చింది కదా అని చెప్పి తీసుకున్నాం అనమాట. ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ 100 అది ఇది అనుకుంటాం, కానీ తర్వాత కౌంట్ చేస్తే ఇవే ఎక్కువ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది మా హస్బెండ్కి చాలా నచ్చింది. ఇది యుగాండా ఆ స్టాల్, యుగాండా కంట్రీ వాళ్ళది. అక్కడ తీసుకున్నాం అనమాట. చాలా అంటే చాలా బాగుంది. దీని ప్రైస్ ఐ థింక్ ఇట్స్ అరౌండ్ 300 రూపీస్. సో, ఇది కూడా అంటే లైక్ తనకి చాలా నచ్చింది. ఈవెన్ నాకు కూడా నచ్చింది. ఐ థింక్ ఎవరైనా యూస్ చేసుకోవచ్చు అనుకుంటా. బట్ తన హ్యాండ్కి అయితే కనుక చాలా అంటే చాలా బాగుందన్నమాట. నెక్స్ట్ అసలు నేను ఫస్ట్ ఈ బుక్ వద్దనుకున్నాను. మీరు అందరూ చూసుంటారు ఆల్రెడీ. మా బాబుకి స్కూల్ కిట్ ఇచ్చారు. బట్ ఎందుకో తెలీదు, బుక్ చూసిన తర్వాత లైక్ ఈ వెల్క్రో అంటారు కదా, ఆ టైప్ అన్నమాట. స్టిక్కింగ్ అదంతా కూడా సరే మా బాబుకి నచ్చుతుందిలే, ఎంజాయ్ చేస్తాడు అని చెప్పి నేను తీసుకున్నాను ఈ బిజీ బైండర్ని. లోపల ఏముండవండి, ఈ ఆల్ఫాబెట్స్, వెహికల్స్, ఫ్రూట్స్ ఇలాంటివన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టిక్ చేసి ఉంచారు. ఆ స్టిక్ చేసిన దాన్ని మనం కావాలంటే కూడా ఓపెన్ చేయొచ్చు. ఇది 400 రూపీస్ అండి. నేను చెప్పిన ప్రైజెస్ ఒక 20-30 అటు ఇటు ఉండొచ్చు, ఎందుకంటే నాకు కరెక్ట్గా గుర్తులేవు ఇన్ని ఐటమ్స్ మీద. బట్ ఆల్మోస్ట్ నేను కరెక్ట్గానే చెప్తున్నాను. సో, ఇది కూడా ఐ థింక్ 500 ఆర్ 550 చెప్పినట్టున్నారు. బట్ నేను కొనింది అయితే మాత్రం 400 రూపీస్కి. అక్కడ ఏంటంటే ఇంకా చాలా లెవెల్స్ ఉన్నాయి. మా బాబు ఏజ్ అడిగారు, 2.5 అని చెప్తే ఇది ఇచ్చారు. సో, మేము కూడా ఓపెన్ చేసి చూస్తే ఇట్స్ లైక్ వర్త్ అనే అనిపించింది. సరే కదా అని చెప్పి ఇంక అలా తీసుకున్నాం అన్నమాట.
మొత్తం ఇలా వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, బాగున్నాయి కూడా. నెక్స్ట్ ఇది టిబెట్. యప్. సో టిబెటియన్స్ది అక్కడ లైక్ లోగో అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళ ఫేమస్ది అన్నమాట. ఇవి ఒక 2 తీసుకున్నాము. సేమ్ ఒకటి మాకు, ఒకటి మా ఆపోజిట్ హౌస్ కజిన్ అని చెప్పాను కదా, తనకి, వాళ్ళకొకటి మాకొకటి. బట్ కింద చూస్తున్నారు కదా, మేబీ అక్కడ అలానే చేస్తారా లేకపోతే అవి క్వాలిటీ అలా ఉన్నాయో మాకు తెలీదు. 150 రూపీస్ పడిందండి. నెక్స్ట్ ద బిగ్గెస్ట్ రిగ్రెట్ ఇదే మాకు, అసలు ఎందుకు కొన్నామా అని. ఆనెస్ట్గా ఆ రోజు వాళ్ళు చేసినప్పుడు మనం అందరివి ఈ సాఫ్ట్వేర్, ఈ ఐటీ ఇవన్నీ కూడా కూర్చొని చేసేవి కదా, బాడీ పెయిన్స్ ఎక్కువ వస్తున్నాయని అక్కడ మా హస్బెండ్కి మామూలుగా వాళ్ళు మసాజ్ పెట్టి చూపించారు. సరే కదా బాగుంది అనుకున్నారు. ఎందుకో తెలీదు, తను వచ్చింది కదా ఏంటో ఈరోజే ఎక్కువ బాడీ పెయిన్స్ అది ఇదంటే, మేము ఎక్కువ అక్కడ వాకింగ్ అవన్నీ చేసాం కదా అనుకున్నాము. బట్ నెక్స్ట్ ఫీట్కి అలా ట్రై చేస్తే నాకు కూడా పెయిన్స్ పెరిగిపోయినాయండి. మరి మాకు యూస్ చేయడం తెలియలేదా, నిజంగా ఈ మసాజర్ అలాంటిదో మాకు తెలియదు, అంటే కొనేలా చేస్తుందో తెలీదు. లిటరల్గా 2700 చెప్తే మేము 2000కి కొన్నాము. బట్ ఇద్దరికి సేమ్ ఫీలింగ్ వచ్చేటప్పటికి మేము వాడటమే మానేసాము. మీరు ఎవరైనా కొనున్నారా, యూస్ చేస్తున్నారా, మీ ఫీలింగ్ ఏంటో చెప్పండి. మాకైతే కనుక అస్సలు హెల్ప్ అవ్వలేదు. 2000 రూపీస్ నిజంగా వేస్ట్ ఏమో అన్న ఫీలింగ్ వచ్చింది. బట్ ఆ రోజు అంటే లైక్ పెట్టుకున్నప్పుడు బాగానే అనిపిస్తుంది, తర్వాత మాత్రం చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది. నెక్స్ట్ ఈ కూలర్, ఇది వర్త్ కాదా మాకు ఇంకా తెలీదు. ఇది కూడా అంతే 2900 చెప్పారు, మేము 2000కి కొన్నాము. దీనిలో వాటర్ వేయక్కర్లేదు, కూల్ సెంట్ ఉంటుంది. నెక్స్ట్ 5 years వరకు పర్ డే 10 hours యూజ్ చేస్తా అన్నారు. ఎయిర్ అదంతా బాగానే వస్తుంది, ఎంత యూజ్ అవుతుందో చూడాలి. పవర్ పోతే మాత్రం పనిచేయదు, ఆబ్వియస్గా ప్లగ్ ఇన్ ఉంది. సో చూసారు కదా ఇలాంటి ఐటమ్స్ మోస్ట్లీ ఇవి అండి మేము పర్చేస్ చేసినవి. మీకు కూడా ఈ ఎగ్జిబిషన్ నుంచి మీకు ఈ వీడియోలో మీకు చూసినవి ఏంటో, వర్త్ కానిది ఏంటో కూడా నాకు డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ సారీ, ఇందులో గివ్ అవే క్వశ్చన్స్ ఎందుకు లేవంటే, వీడియో నేను ఇమీడియట్గా రికార్డ్ చేసేసాను. మీకు గుర్తుంటే ఎగ్జిబిషన్ వీడియో అప్పుడు కదా, అదే టైంలో వెంటనే బ్యాక్ టు బ్యాక్ రికార్డ్ చేయడం వల్ల క్వశ్చన్స్ యాడ్ చేయలేకపోయాను. నెక్స్ట్ ఇమీడియట్ వీడియోస్ వల్ల జస్ట్ లేట్గా రిలీజ్ చేశాను అంతే. నెక్స్ట్ వీడియో నుంచి యాజ్ యూజువల్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. Please do subscribe. Bye bye.